మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతని ద్రాక్షగా మిగిలింది. గ్రామంలో 70 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గతంలో బీఆర్ఎస్ సర్కార్ కేటాయించింది. అయితే మాజీ జెడ్పీటీసీ మూల సునీత భర్త అయిన మూల మురళీధర్ రెడ్డి పేదలకు చెందాల్సిన ఇళ్లను అడ్డుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తే గ్రామంలో ఉన్న నిరుపేద దళితులకు కనీసం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయలేదని కాంట్రాక్టర్ అయిన మూల మురళీధర్ రెడ్డిని నిలదీస్తే 2 లక్షల రూపాయలు ఇచ్చిన వారికే డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేపిస్తామని చెప్పారు. ఇక ఇటు కాంట్రాక్టర్లకు 2 లక్షలు ఇవ్వలేక ఇల్లు లేక కిరాయి ఇళ్లలో జీవనం సాగిస్తూ మరికొందరు హైదరాబాద్కు వలస వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేద దళితులను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేపించి ఇందిరమ్మ రాజ్యం కళ సాకారం చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ను తెలిపారు. నిరుపేదలు ఉంటారు. ఆ నిరుపేదలని గుర్తు చేయకుండా యాదవులు అని రెడ్డి వాళ్ళని భూస్వాములకు బడే భూస్వాములకు ఎకరం 2 ఎకరాలు ఉన్న వారికి అనే వ్యక్తి మూల మురళీరెడ్డి ఆయన బేసిక్ లో కాంట్రాక్ట్ బేసిక్ లో కట్టించి ఆ ఇండ్లు కూడా ఉన్న వారికే ఇచ్చి లేని వారికి ఎవరు ఎక్కడ మామూలుగా ఉన్న లేని కుటుంబాలు 70 కుటుంబాలు ఉంటాయి. అందులో ఇల్లు లేని కుటుంబాలు ఒక 30 ఇండ్లు ఉంటాయి. ఆ 30 ఇండ్లకు కూడా మేము రావాలని ఎమ్మెల్యేని తీసుకొచ్చి చేసినాం అన్ని చేసినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఈ మురళి అనే క్యాండిడేట్ కాంట్రాక్టర్ కూడా పట్టించుకోలేదు. ముందు ఉన్న వారికి ఇండ్లు ఇచ్చారు. కానీ ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనే ఇండ్లు శాంక్షన్ అవుతున్నాయి. కాబట్టి గత సంవత్సరంలో కాంట్రాక్ట్ చేసిన మురళీరెడ్డి గారు ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి పేదల